దేశంలో ఉన్న హిందూ దేవాలయాల్లో అతి పురాతనమైన ఆలయం బొబ్బిలిలో ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయం ఒకటి. అయితే ఈ దేవాలయంలో ఉన్నటువంటి శిల్పాలు, ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు, ఇక్కడ వచ్చినటువంటి భక్తుల్ని, ఇక్కడ వచ్చినటువంటి పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. ఈ ఆలయంలో ఉన్నటువంటి గాలిగోపురం అయితే 5 అంతస్తులతో ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి కనువిందు చేస్తూ ఉంటాయి. ఆలయం అంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ బొబ్బిలి ప్రాంత వాసులకు అంతటికీ కూడా ఇలవేల్పుగా ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఈ దేవాలయంలో కొలువుతీరి ఉండటం విశేషం. ఈ యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి పూజలు కార్యక్రమాలు కూడా జరుగుతాయి అంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఏమనుకుంటున్నారు, ఈ స్టోరీలో చూద్దాం. ఈ వేణుగోపాల స్వామి యొక్క ప్రత్యేకత అయితే మనం చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కనిపిస్తున్న ఏదైతే గాలిగోపురం ఉంది, గాలిగోపురం 5 అంతస్తులు కలిగి అయితే ఉంటుంది. ఈ 5 అంతస్తుల్లో కూడా మొదటి అంతస్తు అంతా కూడా మొత్తం రాతితో నిర్మాణమైనటువంటి పూర్తిగా అది కనిపిస్తుంది. మొత్తం ఎటువైపు చూసినా సరే శిల్పాల చెక్కడాలు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అయితే చాలా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇది బొబ్బిలి యొక్క చరిత్రను అయితే వివరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఏదైతే ఈ యొక్క ప్రాంత వాసులంతా కూడా ఈ కొలిచే కొంగు బంగారంగా అయితే ఈ యొక్క దేవాలయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి పిలిస్తే పలుకుతాడని అపారమైనటువంటి నమ్మకం కూడా ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తే మనమైతే చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాకారాలు కావచ్చు, అలాగే ఈ గోపురం కావచ్చు, చాలా ఎత్తైనటువంటి గోపురాలు ప్రాకారాలతో ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఇంత ఎత్తున ఇంత పెద్దవి ఎలా కట్టారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు భక్తులు కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంటారు అనమాట. ఇక్కడ చూసామంటే మొత్తం కూడా ఒక రాతి కట్టడాలతో శిల్పకళ అయితే ఉట్టిపడేలా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా మనం చూసుకుంటే శంకు చక్రాలతో స్టార్టింగ్ అయితే మన దర్శనం అయితే ఇస్తుంది. ఈ ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ధ్వజస్తంభం తర్వాత ఇక్కడ నుంచి చూసుకుంటే ప్రాకారం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి విమాన గోపురం తర్వాత విమాన గోపురం చూసుకున్నా సరే ఇదంతా కూడా శిల్పకళ అయితే ఉట్టిపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంటుంది. ఏదైతే సుమారుగా చూసుకుంటే నేటికి 275 సంవత్సరాల వరకు కూడా సుమారుగా అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈ ఆలయానికి అయితే స్టార్టింగ్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏదైతే శ్రీ గరుడ అల్వారి సన్నిధిని అయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తున్న నేపథ్యం అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా ముందుగా ఈ యొక్క దేవుని అయితే దర్శించి తర్వాత వేణుగోపాల స్వామి యొక్క ఆశీర్వాదం కోసం వేలాది మంది భక్తులు అయితే మాత్రం తరలి వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఈ ఎంట్రన్స్లో చూసుకుంటే మాత్రం ఒక రాతి కట్టడాలతో ఎంత సౌందర్యంగా కనిపిస్తున్నాయంటే ఒక అద్భుతంగా కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక సైడ్ నుంచి చూసుకుంటే ఒక శిల్ప చెక్కడాలు అయితే కిందనే చూసుకుంటే చిన్న పలచని రాయి అయితే కనిపిస్తుంది. అలా పైకి వెళ్తున్న కొలిది కూడా చాలా పెద్ద ఎత్తైనటువంటి రాళ్లతో ఈ యొక్క కట్టడాలు నిర్మాణం అయితే చాలా అద్భుతంగా ఉంటున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. చూసుకుంటే ఇటువైపు చూసినా సరే స్తంభాలతో రాతి కట్టడాలు అయితే ఒక ఉట్టిపడేలా కనిపిస్తున్న నేపథ్యం అయితే ఉంటుంది. చూసుకుంటే ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు అయితే ఈ యొక్క ప్రాంతాన్ని దర్శించుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనం ఉన్నటువంటి విమాన గోపురం దాని తర్వాత ఉన్నటువంటి ప్రాకారం తర్వాత చుట్టుపక్కల ఇటువైపు చూసినా సరే భక్తులంతా కూడా చాలా విశాలవంతమైనటువంటి ప్రదేశం, 4 వైపులు కూడా తిరగడానికి చాలా విశాలవంతమైనటువంటి ప్రదేశం కూడా మరొక వైపు అయితే చూపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో మనమైతే మాత్రం చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వీకరిస్తున్నట్టు మరొక చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ఆలయానికి సంబంధించిన ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఏటా కూడా ధనుర్మాసంలో అత్యంత వైభవంగా పూజలు అయితే ఈ యొక్క ప్రాంతంలో జరుగుతాయని చెప్పుకొస్తున్నారు. ఇక్కడ రాజావారి కట్టడాలు అయితే ముఖ్యమైన కట్టడంగా దీన్ని అయితే చెప్పొచ్చు. ఏదైతే కోట కంటే అత్యంత ప్రాముఖ్యత పొందుతున్నటువంటి దేవాలయం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా బొబ్బిలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి దేవాలయం కనుకనే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వేణుగోపాల స్వామి దేవాలయం యొక్క గొప్పతనం అలాంటిదని కూడా మరొకైతే భక్తులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఆలయానికి వచ్చి ఏదైనా కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా తీరుతుందంటూ కూడా మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం కూడా కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. భక్తులతో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ఆలయం యొక్క ఇంత విశిష్టత గల కారణాలు ఏమిటి? ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా ఈ జనాలు అయితే మాత్రం విపరీతంగా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంత ప్రాచుర్యం పొందడానికి గల కారణాలు ఏంటమ్మా? జై శ్రీమన్నారాయణ.
ఈ ఆలయానికి 250 సంవత్సరాలు దాటి సుమారు దానికి 250 సంవత్సరాలు దాటి విశిష్టత ఉన్నది. దీన్ని సంతాన వేణుగోపాల స్వామి ఆలయం అంటారు. ఈ ఆలయానికి వచ్చి మొక్కుకున్న భక్తులకి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. ప్రసిద్ధి చెందిన ఆలయం. మా సుజీ నాయన గారు, మా బేబీ నాయన గారు, వాళ్ళ తాతగారు దీన్ని కట్టించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఈ కోవిల్లో పూజలు మంచి చెడ్డ అన్ని చాలా చక్కగా జరుగుతున్నాయి. ధనుర్మాసంలో ఒక ప్రత్యేకత ఉంది. అది ఆండాళ్ళ తల్లి పూజలు నెల రోజులు చేసుకుంటారు. గోవిందమాలలు వేసుకుంటారు. తిరుపతిలో ఎలాగైతే వైష్ణవ ఆలయాల్లో ఎలాగైతే పూజలు జరుగుతాయో అలాగే ఇక్కడ జరుగుతాయి. వేణుగోపాలుడు అందరు భక్తుల్ని బాగా రప్పించుకుంటున్నాడు. బాగానే పూజలు జరుగుతున్నాయి. రాజుల హయాంలో ఈ గుడికి చాలా మంచి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా రాజులు ఈ కోవిలు ఇక్కడ కట్టించడంలో ప్రజలందరూ ధన్యులయ్యారు. అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఆ వేణుగోపాలుడు ఇస్తున్నాడు బాబు. ఆయన దయతో మేమందరం బాగున్నాము. ఆయన అందరికీ భక్తులందరికీ కూడా కష్టమైన ఆపదని వచ్చిన ఆపద మొక్కుకున్న వాళ్ళందరికీ కూడా రక్షిస్తున్నాడు తండ్రి. ఈ మధ్యనే మా ఆయనకి కూడా ఒంట్లో బాగాలేదు. తండ్రి నువ్వే ఉన్నావు అనుకున్నాను. ఎక్కడో ఉన్న నా పిల్లలు వచ్చి నాకు ఇక్కడ ఉండే అవకాశం ఇచ్చి మళ్ళీ గుడికి వచ్చే అవకాశాన్ని తండ్రి ఇచ్చాడు. సత్యమైన తండ్రి వేణుగోపాల్ తండ్రి ఈ కోవిల్లో ఉన్నాడు తండ్రి. ఓసారి తండ్రికి ఉన్న నగలన్నీ కూడా రాజుల హయాంలో ఉన్న నగలన్నీ కూడా అలంకారం చేశారు. ఏ కోవిల్లోని ఎక్కడికి వెళ్ళి బంగారు నగలతో దేవుడిని చూసే భాగ్యం మాకు కలగలేదు. ఇక్కడైతే కలిగింది బాబు. మా రాజులు చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారు. మా జన్మ ధన్యం అయిపోయింది బాబు. మేము ఇక్కడ కొత్తగా వచ్చాము. పోయిన శనివారం ఫస్ట్ శనివారం వచ్చాము. మేము అనుకున్నది జరిగింది. అప్పటి నుంచి మేము ఇక్కడికి వస్తున్నాం. ప్రతి శనివారం వస్తున్నాము. ఇది చాలా పురాతనమైన ఆలయం. దేవుడు నిజంగా ఏదనుకుంటే అది జరుగుతుందండి. అందుకనే మేము ప్రతి శనివారం వస్తూ ఉంటాం. ఇక్కడే లోకలేనండి. ఈ మధ్య రీసెంట్ మేము భువనేశ్వర్లో ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ శనివారం వచ్చాము. ఇంకా అలా మాకు కూడా అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయి. అందుకనే వస్తూ ఉన్నాం. ప్రతి శనివారం తప్పకుండా వస్తాం. చాలా పురాతనమైందండి. బొబ్బుల రాజుగారు వాళ్ళ తాతల గారు కట్టినది. చాలా విశిష్టమైన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం అండి. మేమైతే నేటికి 10 సంవత్సరాలు బట్టి ఇలా వస్తానని మాకు ఊహ తెలిసిందండి. మా అనుకున్న కోరికలు నెరవేరుస్తాయి. మళ్ళీ వేణుగోపాల స్వామి గుడి అంటే మనకు ఇక్కడ బొబ్బులకి ప్రతిష్ట అయినది. మా బొబ్బుల మండలం కల్లా ఇది ప్రతిష్టమైందండి. భక్తులు కూడా అది అధిక సంఖ్యలో వస్తారండి. ఇంకా వచ్చిన టైం కూడా ఇంకొన్నది. మా రాజుల గారు బాగా దాన్ని పునర్నిర్మించి వాళ్ళకు బాగా విలువలుపులు తెల్లని చెప్పేసి వాళ్ళు దీన్ని కార్యకర్తగా ఆయన ఉంటారు. మేము భక్తులం కదా సార్. మా కోరికలను తీర్చుతుంది. మా తండ్రి దగ్గరికి వచ్చి మా కోరికలు తీర్చుకుంటాం. తిరుమల వెళ్ళాలంటే కొద్ది దూరం సార్. ఇది మాకు అనుసంధానంలో ఉంది. ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో మా ఊరికి బొబ్బుల దగ్గర ఉంది, బొబ్బుల్లో ఉంది. మేము వచ్చి మా కోరికలు తీర్చుకుంటూ భక్తుల రూపంలో మేము మా కలిగిన సందర్భం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం సార్. రాతి చెక్కుల్లో మహానీయులు అప్పుడు పూర్వం మహానుభావులు చెక్కారు కాబట్టి ఇప్పుడు ఈ చెక్కుల్లో ఒక అందాలు చందాలు ఇవన్నీ కూడా ఇప్పుడు చెక్కేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ స్తంభాలను రాయి మీద రాయే నిలబెట్టారు. కానీ మధ్యలో సిమెంట్ కానీ ఏమీ లేదు. ఆ రాయి చెక్కులు చెక్కి రాయి మీద రాయి నిలబెట్టి ఆ పైన రాయి ఎక్కించారంటే వాళ్ళది ఏనుగులతో ఎక్కించారో ఎలాగ ఎక్కించారో మనం చూడలేదు. ఆ చెట్టు పైనుంచి ఎక్కి ఆ పైన రాళ్ళతోనే కోవిలు కట్టారు. అంతా రాయే, రెండోది ఏదీ లేదు. ఆ మహానీయుడు అప్పుడు పూర్వం 250 సంవత్సరాల కిందట కట్టింది. అంతకు ముందు కట్టినవి కూడా 300-400 సంవత్సరాలు కట్టినవి కూడా ఉన్నాయి. తిరుపతి కోవిలు అయితే 845 సంవత్సరాలు అంత అయింది. అలాగే అప్పుడు రాజులు అలా కట్టారు. ఆ మహనీయులు ఆ చెక్కుల్లో ఆ యొక్క మహానుభావుల ఆ యొక్క తాలూకా ఇది అక్కడ ఉంది. మాకు అది బాగుంది కాబట్టి మనం చూసాం. ఇప్పుడు మనం చూస్తాం. అప్పుడు వాళ్ళు చేసే పనులు ఇప్పుడు మన కళ్ళతో చూస్తే అద్భుతంగా కనిపిస్తున్నాయి. అది సంగతి. మీరు చెప్పండి, ఈ యొక్క గుడి యొక్క ఎంత వైభవం గల కారణాలు ఏమిటి? చూసుకుంటే శిల్పకళ అంతా కూడా ఉట్టిపడేలా కనిపిస్తుంది. ఈ కాలం నాటి ఉన్నటువంటి యువతకు కూడా ఇటువంటిది తెలియని పరిస్థితి. బొబ్బులు అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి కోవులు ఏదైనా ఉందంటే ఓన్లీ వేణుగోపాల స్వామి టెంపుల్. ఇంత ప్రత్యేకత గల కారణాలు ఏమిటి? ప్రసిద్ధమైన దేవాలయం ఏంటంటే బొబ్బుల్లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ దేవాలయాన్ని పూర్వం రాజులు వాళ్ళ కులదైవంగా పూజించేవారు.
వాళ్ళు ఏంటంటే మా బొబ్బుల యుద్ధం టైంలోనూ కూడా ఈ వేణుగోపాల స్వామి అంటే కులదైవంగా రాజులు పూజించేవారు. ఈ గుడే ప్రసిద్ధి అయిన దేవాలయము. నేటికి 100 సంవత్సరాలు దాటిపోయింది. ఈ దేవాలయంగా ప్రసిద్ధిగా ప్రజలందరూ కూడా ఎక్కువగా ఆరాధించే దేవుడు ఎవడంటే ఆయనంటే మన వేణుగోపాల స్వామి. ఆ వేణుగోపాల స్వామి అందుచేత ఈ స్వామికి ఏం కోరికలు కోరుకున్నా సరే ఇమీడియట్లీ కూడాను మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పటి నుంచో కూడా ప్రసిద్ధమైన దేవాలయము. నెక్స్ట్ ఏంటంటే ఈ దేవాలయము విజయనగరం డిస్ట్రిక్ట్లో కానీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ దేవాలయం ఏంటంటే బొబ్బుల్లో వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది పూర్వ రాజులు దీన్ని ప్రసిద్ధిగా కట్టి ఎంతో వైభవంగా తీర్చిదిద్దారు. కాబట్టి ఈ వైభవం అనేది రాజులకే దక్కుతుంది. సంతాన వేణుగోపాల స్వామి కదా, ఇక్కడ గరుడ స్తంభం ఉందా, అక్కడ సంవత్సరానికి ఒకసారి ఉత్సవాల టైంలోనే ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తీసుకున్న తర్వాత చాలామంది దంపతులకు సంతానం అది కలిగింది. బొబ్బిల రాజులు ఎలవేల్పు కదా ఇతను. రోజు నిత్య పూజలు జరుగుతాయి వైభోగంగాను. సాయంకాలం 7:30-8 వరకు పూజలు జరుగుతాయి. రోజు మేము లోకల్లో ఉన్న వాళ్ళం అందరం వచ్చి దర్శించుకుంటాం రోజు స్వామివారిని. బాగుంటుంది పూజలు, అది బాగుంటుంది. ఎస్పెషల్గా ధనుర్మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. ప్రత్యేకించి ధనుర్మాసం 4 రోజులు వైభోగమైన ఉత్సవాలు శ్రీరంగంలో ఎలా జరుగుతాయి అలాగే ఇక్కడ కూడా జరుగుతాయి. చాలా బాగా చేస్తారులేండి. రాజులు ఎలవెల్పు కదా, రాజుల ఆధ్వర్యంలో జరుగుతాయి అన్నమాట. రోజుకొక మంచి అలంకారాలు చేస్తూ గోదాదేవికి, స్వామివారికి, చుట్టూ తిరిగి దేవతలకి అందరికి కూడా ఉత్సవాలు చేస్తారు. 4 రోజులు అయిపోయిన తర్వాత పుష్పయాగం ఉంటుంది. ఒక దగ్గర 21 రకాల పుష్పాలతోనే పుష్పయాగం చేస్తారు. అన్నీ చాలా బాగుంటాయండి. మరి చెప్పడానికి మరి దేవుడి వైభోగం అంతెంత కాదు, చాలా బాగుంటాయి. మేము మాత్రం నిత్యం వస్తాం. ఇక్కడ నుంచి కోవిల విశేషం, తీర్థ విశేషం. ఇక్కడ ప్రతిరోజు సేవాకాలం 6 గంటల నుంచి 5:30కే స్టార్ట్ అవుతుంది. అవి ప్రతిరోజు చాలా భక్తులు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటారు. ప్రతిరోజు సేవాకాలం అవుతుంది. తిరుపావై, విష్ణు సహస్రనామం, గీతాగుందు, భజనలు, ఇవన్నీ ఉదయం కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా జరుగుతుంటుంది. అవుతూ ఇక్కడ ఏంటి ప్రతి ఏకాదశికి అభిషేకం అవుతుంది. లక్షవారం అభిషేకం అవుద్ది, సేవాకాలం అవుద్ది. మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గర అవుద్ది, శుక్రవారం లక్ష్మీదేవి దగ్గర అవుద్ది. ఇలాగా ఇక్కడ కూడా జరుగుతుంటే చాలా బాగా విశేషంగా జరుగుతాయండి. ఇక్కడ చెప్తాను కదా, నిజంగా నేను చెప్తున్నాను. ఇవేంటంటే కోవిలి విశేషం, తీర్థం విశేషం. 3 పూటలు యజ్ఞం జరుగుతుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటలు యజ్ఞం జరుగుతుంది. గుళ్ళో వచ్చేసరికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎంత అలజడితో వచ్చినా ఈ గుళ్ళో మనసు ప్రశాంతంగా ఉంటుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి అభిషేకాలు ఉంటాయి. 5 నుంచి అలంకరణ అభిషేకాలు అన్నీ అయ్యాక తర్వాత అమ్మవారిని అలంకరిస్తారు. అలంకరించిన తర్వాత అప్పుడు మనకి పూజ చేస్తారు. ఆ తర్వాత ఈ స్వామి దర్శనం అవుతుంది. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి అభిషేకాలు అవుతాయి. చాలా బాగా అవుతాయి. నమ్మకం కూడా. లక్ష్మీదేవి అంటే మరీ నమ్మకం. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని కన్నుల పండగ అంటే జనాలు కూడా అలాగే వస్తే ఆ తల్లి అనుగ్రహం వల్ల అందరం బాగుంటాం. చాలా సత్యమైన తల్లి లక్ష్మీదేవి తల్లి. చాలా అందరికి మాకైతే బాగా నమ్మకం లక్ష్మీదేవి అంటే. ఆంజనేయ స్వామికి కూడా మంగళవారం పూజలు అవుతాయి, అభిషేకాలు అవుతాయి. ధనుర్మాసంలో అసలు ఇక్కడ ఒక వైకుంఠం లాగా ఉంటాం. మార్నింగు 4 నుంచి 9 వరకు ఒక యాత్రలాగా ఉంటుంది. అసలు మనం గుడికి వచ్చామో స్వర్గంలో ఉన్నాం అన్నట్లు ఉంటుంది. బేడాసేవ, స్వామివారికి హారతి, తర్వాత ఆండాలమ్మవారికి అభిషేకము, ఆండాలమ్మవారికి పూజలు. అసలు ధనుర్మాసం అంటే గుడిలోకి వచ్చామంటే మన ఇంటి దగ్గర అన్నీ మర్చిపోతామండి. అంత బాగుంటుంది. మనం దేవుడి దగ్గర మన ఇల్లు, ఫ్యామిలీ అన్నీ మర్చిపోతాం. ఒక్క దేవుడే కనిపిస్తాడు మనకి. బేబీ నాయన గారు అతను దీనికి ధర్మకర్తలండి. బేబీ నాయన గారు చాలా పురాతనమైన టెంపుల్. అదేంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మనం ఏ కోరికలు కోరుకున్నా మనకి ఏవైనా వెంటనే మనకి నెరవేరుతాయి. ఇంకొకటి ఏంటంటే ఇది డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందండి. వేణుగోపాల స్వామి గుడి అంటే ప్రత్యేకత అంటే అప్పుడు రాజులు కట్టింది కాబట్టి ఓకే. ప్లస్ రాళ్ళతో కట్టింది. మెయిన్ ఎక్కడ సిమెంట్ కానీ ఏం కనిపించదు. మీకు చూడాలి అనుకుంటే బొబ్బుల ప్రత్యేకత వేణుగోపాల స్వామి టెంపుల్. ఫస్ట్ వినగానే తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలాగో వేణుగోపాల స్వామి టెంపుల్ బొబ్బిలికి అలా. అది అప్పటి నుంచి మొదటి నుంచి ఉన్నోళ్ళు శ్రీమన్నారాయణ నమ్ముకున్న వాళ్ళు మొత్తం అందరూ ఇక్కడే.
ఫస్ట్ ఏమో వేణుగోపాలుడు అంటే మాత్రం ఇక్కడ గబుక్కున ఎవరికైనా శ్రీరామ అవన్నీ వస్తాయి ఫస్ట్. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం, ఇక్కడ నివసించిన వాళ్ళకి మాత్రం వేణుగోపాల స్వామి, రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి అంటే ఎక్కువ నమ్మకం. తిరుపతి వెళ్ళేటట్టు ఏమి చేసినా సంక్రాంతి ముందు ఆ ధనుర్మాసం మొత్తం ఎక్కడా చూడమన్నమాట, అంత బాగా చేస్తారు. ఏం చేసినా వైభవంగా, ఇంకా పూలంగి సేవ ఏంటి ఏదైనా బాగుంటుంది. అసలు చూడడానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి మొత్తం వస్తారు. ఏకాదశులని చాలా బాగా చేస్తారు. అంత ప్రత్యేకత అంటే ఆ స్వయం వెలసిన దేవుడు అంటారు. పుట్టిన దేవుడు ఎక్కడి నుంచో తెచ్చి కాకుండా ఇక్కడ పుట్టి ఇక్కడే స్థాపించారు రాజులు అని చెప్తారు. దానికి ఒక స్టోరీ కూడా ఉంటుంది. అది మాకు ధనుర్మాసం అయితే మాత్రం చాలా ఫేమస్. 1 month అలాగా ప్రత్యేకత లైఫ్ లాంగ్ ఉండిపోద్ది కూడా. ఆ ప్రత్యేకత అలా అలా తరతరాలు ఉన్నా ఇప్పుడు 400 సంవత్సరాలు అవుతుందేమో కట్టి, అయినా ఇంకా అలాగే ఉంది అంటే ఆ కట్టడం, అప్పుడు వాళ్ళు కట్టడం కూడా బాగుంది అని చెప్పుకోవచ్చు. చూస్తే మీరు గుడంతా ఒకసారి వీడియో తీసినా రాళ్ళే కనిపిస్తాయి, ఎక్కడ ఏం కనిపించదు. ఇంకా అప్పుడు అసలు ఆ శిల్పకళ చూసినా అసలు మనకు కూడా కూర్చుంటే అలా కూర్చోాలనిపిస్తుంది, ఇంటికి వెళ్ళాలనిపించదు ఫస్ట్. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్ గురుభ్యో నమః. కాశ్యపాన సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణ వందే యతీశ్వర శ్రీయాదిశం. ఓం అస్మద్ గురుభ్యో నమః. ఏదంటే శ్రీమన్నారాయణ రామానుజ చిన్నచీర స్వామి మంగళాశాసనాలతో బొబ్బిలి వేణుగోపాల స్వామి కోవిల్ అండి ఇది. సుమారు 250 సంవత్సరాలు పూర్వం కట్టించిన గుడి ఇది. చిన్నచీర స్వామివారి మంగళాశాసనాలతో పూజ కార్యక్రమాలు కానీ అన్ని స్వామివారి మంగళాశాసనాలతో అవుతాయండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వేణుగోపాల స్వామి సంతాన వేణుగోపాల స్వామి అంటారు. చాలామంది కూడా సంతానం కలగకపోతే చాలామంది వచ్చి ఇక్కడ మొక్కుకుంటారండి. చాలామంది కూడా నిదర్శనం ఇక్కడ. చాలామంది కూడా కోరిన కోరికలు అయిపోయాక మళ్ళీ వచ్చి కూడా అన్ని కానుకలు గట్రా సమర్పించుకుంటారు వేణుగోపాల స్వామి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలామంది ఎక్కడ ఇటువంటి ఆలయం లేదు. ధనుర్మాసం ఒకటి అవుతుంది, చాలా బాగుతుంది. నెక్స్ట్ నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి, నెక్స్ట్ శ్రావణ మాసం పూజలు, నెక్స్ట్ దసరా నవరాత్రులు, కాలభర్త నక్షత్రాలు అవన్నీ కూడా అవుతాయండి. బొబ్బిలి బేబీ నాయన గారు, అమ్మగారు రాణి మంగతాయారు గారు అన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి కోవిలి అంతా వాళ్ళ ధర్మకర్తలుగా అండి అని బాగా చూసుకుంటారండి. సో చూసాం కదా, ఇక్కడ భక్తులు కూడా ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ఈ యొక్క దేవుని కొలుస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రతిరోజు కూడా ప్రత్యేక అలంకరణలు అయితే స్వామివారు అయితే ప్రజలకి ఇక్కడ ఉన్న భక్తులకి దర్శనం ఇస్తారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క దేవాలయంలో అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి ఈ యొక్క శిల్పకళని చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క శిల్పకళకైతే ప్రత్యేకించి శిల్పిల్ని ఆనాడు ఉన్నటువంటి బొబ్బిలి రాజావారు అయితే తీసుకుని వచ్చి ఈ యొక్క నిర్మాణం అయితే జరిపారంటూ కూడా ఒక ఆనవాయితీగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి భక్తులు అంతా కూడా ఈ యొక్క దేవుడిని అయితే ప్రగాఢంగా నమ్ముకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క దేవుడి దగ్గరికి వచ్చి కోరిన కోరిక అయితే ఖచ్చితంగా తీరుతుందంటూ చెప్పుకొస్తున్నారు. నవ దంపతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క దేవుని అయితే ఖచ్చితంగా దర్శించుకుంటారు. ఎందుకంటే దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా అయితే సంతానం అయితే ఖచ్చితంగా కలుగుతుందంటూ కూడా ఈ యొక్క ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ప్రగాఢంగా నమ్ముకొస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేక రోజుల్లో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సేవలు అయితే మాత్రం అమోఘంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చేవంటే పూర్తిగా మనకు ఉన్నటువంటి ఎన్ని పనులు ఉన్నా సరే అన్ని పనులు కూడా మర్చిపోతాం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ప్రత్యేక రోజుల్లో ఒక ఏకాదశి రోజు కావచ్చు, అలాగే ప్రత్యేక దినాలైనటువంటి ఏదైతే ఈ ధనుర్మాసంలోనైతే మాత్రం పూర్తిగా ఆ రోజు డైరెక్ట్గా మనం వైకుంఠంలో ఉన్నామా, స్వర్గంలో ఉన్నామా అన్నంత ఫీలింగ్ కూడా వస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV బొబ్బిలి నుంచి.